ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మకర రాశిలో రవి సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? రవి భగవానుడు అంటేనే మనకి గ్రహరాజు, అధికారం, ప్రభుత్వం సంబంధించిన విషయాలు, పితృకారకత్వం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారి అంటేనే మనకి చూస్తే కనుక పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాల్లో పుట్టినవారు, అలాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వారికి కర్కాటక రాశి అవుతుంది. రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి రవి ద్వితీయాధిపతి, అంటే వాక్స్థానాధిపతి, ధనాధిపతి కూడా అయ్యి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానం అంటేనే మనకి కళత్రం, వ్యాపారం, చుట్టూ ఉన్న ఆపోజిట్ హౌస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 దాకా కర్కాటక రాశి వారికి మకర రాశిలో రవి సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చూసినప్పుడు, సహజంగా వీరికి ఉద్యోగపరంగా చూస్తే కనుక కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వీరు చేసే పనులు అంత సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువగా పొందలేరని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో వీళ్ళు కొంచెం. ఎందుకంటే ఈ సమయంలో రవి సంచారం 2వ భావం, 1వ భావం వృత్తిపరంగా, ప్రేమ వ్యవహారాలు, సంతాన సంబంధం విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొన్ని ఏంటంటే మీరు
మీరు ఒక ఆజ్ఞకి లోబడి ఉండాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కానీ లభించని పరిస్థితి. అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడాలి. మొత్తానికి శ్రమ పడితే కనుక చాలా మటుకు శ్రమ తగ్గ ఫలితం ఈ మాసంలో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైనా కానీ వారి వల్ల కొంచెం ఇబ్బందులు కలగటం కానీ, వాళ్ళ సహాయ సహకారాలు లోపించడం, ఇలాంటి అసౌకర్యం కలగటం, ఇలాంటివన్నీ మనకి ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారం చేసేవారికి, ఈ వ్యాపారం చేసేవారికి కూడా వీళ్ళకి కొంచెం ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో వ్యాపారం చేసి క్రమబద్ధంగా ప్లాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తే కనుక చక్కని ఫలితాలు, లాభస్థానం బాగా కలుగుతుంది. అలా కాకుండా షెడ్యూల్ లేకుండా ఎలా పడితే అలా చేస్తే కనుక కొంచెం ధన నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సప్తమ భావంలో సంచారం చేసేటప్పుడు కళత్వానికి సంబంధించిన విషయాల్లో ఈగో క్లాషెస్ రావటం కానీ, అనవసరమైన విషయాల్లో గొడవలు పట్టడం కానీ, అవాంఛనీయమైన వాదనలు ఉండటం కానీ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఇక్కడ మనం ఏంటంటే వాదనలకి వెళ్లకుండా ఉండకుండా ఉండాలన్నమాట. ఈ సమయంలో మనం ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొంచెం జఠర సంబంధం అంటే ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు, కొంచెం త్రిపట ఉండటం, అలాగే ప్రయాణాలు విషయాల్లో కూడా ప్రతి విషయంలో కొంచెం డిలే అవ్వటం, అనుకున్న పనులన్నీ టైంకి అవ్వలేకపోవటం, ఇలాంటివన్నీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించిన విషయాలు చూసినప్పుడు వారి వల్ల కొంచెం చిన్న చిన్న సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు రావటం కానీ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో కుటుంబంలో కానీ, పిల్లలకు కానీ, కళత్రానికి కానీ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ సమయంలో ఏంటంటే చిన్న సమస్య అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత వరకు ఇమీడియట్గా మనం దానికి వైద్య సలహాలు తీసుకోవటం, అనవసర విషయాలు కూడా వాదనలకు వెళ్లకుండా ఉంటాం, ఉద్యోగులు నిరాశ చెందకుండా ఉంటాం. ఎందుకంటే కొంచెం డిలే అయింది ప్రమోషను, పై వాళ్ళు ఏదో మనం ఏ తప్పు లేకపోయినా అన్నారే ఇలా అన్నప్పుడు కూడా మనం పట్టించుకోకుండా కొంచెం మన పని మనం శ్రద్ధగా చేసుకోవడం చేస్తే చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారంలో కూడా ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా అనవసరమైన ఒక ప్లానింగ్గా సిస్టమేటిక్గా చేయాలి. క్రమశిక్షణగా ఒక పద్ధతి తెలుసుకొని దాని మెరిట్స్ అండ్ లాభాలు తెలుసుకొని పెట్టుబడులు పెట్టడం, ఇలా చేస్తే కనుక మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే మీరు ప్రతిరోజు కూడా చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడం, అలాగే సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం నీటితో చేయడం వలన చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.